రాజా ఇదేనా మనం ఉండబోయే ఇల్లు? మనం కాదు నువ్వు. నువ్వు కొన్ని విషయాలు అడగకూడదు, టైం వచ్చినప్పుడు నేనే చెప్తాను. ఇంత పెద్ద ఇంట్లో నేను తోడుగా నేనున్నానులేమ్మా. అమ్మా నువ్వు ఇక్కడికి ఎలా వచ్చా? నిన్న అక్కడ లిఫ్ట్ చేయక ముందే మీ అమ్మని ఇక్కడ షిఫ్ట్ చేస్తాను. ఇది మళ్ళీ షాక్ లోకి వెళ్ళిపోయిందిరా. ఇప్పుడు బయటికి రాదు, నాకు అవతల చాలా పనులు ఉన్నాయి. చూసుకోరా బాబు, చూసుకో. వీడితో తేల్చుకోవాల్సిన పాత లెక్కలు చాలా ఉన్నాయి. అందుకే ఎవరి కొంపలకు వాళ్ళు వెళ్ళిపోయి రిలాక్స్ అయిపోయి. హోమ్ మినిస్టర్ ని నేను కళ్ళు మూసి తెరిచే లోపు మీరు గాని మీ బళ్ళు గాని కనిపించకూడదు. షూట్. అదే శభాష్. చావు దెబ్బలు తిని మళ్ళీ బతికొచ్చిన నీ పవర్ కి, చావును ఎదురుగా ఉంచుకుని ఒంటరిగా నిలబడ్డ నీ ధైర్యానికి ఇదా అయిపోయాన్రా. ఈసారి నిన్ను ఆ ఖుదా కూడా కాపాడలేడురా. మీ ఫోన్లు మీ చేతిలో పట్టుకోండి. పిల్లలు లవరు ఎవరుంటే వాళ్ళతో శుభ్రంగా మాట్లాడేసుకోండి. ఎందుకంటే చివరిగా మీకు గుర్తుండేది రెండే, ఒకటి ఫేసు, రెండోది పంచు. పంచు పారిపోతుండు. ఎందుకు రాయిగా అన్న ఒక్కసారి అక్కడ చూడన్నా. చిన్నప్పటి నుంచి శ్మశానము దెయ్యాలంటే నాకు భయం అన్నా. అందులో నాకు సచ్చి బతికిండు. కూడా భయం వస్తుందన్నా. ఒరే నర్సింగ్, లోపలికి రారా. కాంచన చూసావా? చంద్రముఖి 2 సినిమాలు కలిపి చూపిస్తాను, రారా. ఎక్కడికి రా? ఆ 2 సినిమాలు నేను చూసేసానన్నా. నేను వెళ్ళిపోవచ్చు కదన్నా. శ్రీ ఆంజనేయ. మర్చిపోయావా? ప్రసన్న ఆంజనేయం. థ్యాంక్ యూ. నేను చూడండి దెయ్యమా. మా తాత తొడగొడితే దెయ్యాలని పారిపోతే తెలుసా? చిన్నప్పటి నుంచి దెయ్యాలతో ఆడుకుంటూ పెరిగాను రా. వాటి తలలు తీసి ఫుట్బాల్ ఆడుకుంటాను రా. తెలుసా? చెప్పు తమ్ముడు. ఈ ఫుట్బాల్ ఓకేనా? ఏదిరా? అలాగే మనకి రా, మెల్లగా అక్కడ. ఎవరు నువ్వు? అర్ధరాత్రి దారి తప్పిన లేత పాపని. లేత పాపవా? ముందు దారి చూపిస్తే. సూపర్ ఫిగర్ రా. 50-50 రా. నేను ముందు అన్నిట్లో వాట అడుగుతా, ఇందులో వాట ఇవ్వరా? ఇవ్వను. బావును ఎవరు ఒక్కరే. ఆ ఒక్కని నేనే. నర్సింగ్ బావా, కామంతో కళ్ళు మూసుకుపోయి నీకేం తెలియట్లా. ఒకసారి కిందకు చూడు. మీరేంటి ఇక్కడ? అంటే నన్ను వచ్చిన కార్యము ముగిసినది. మేము బయలుదేరదాము. జయ హో రాజుగారు అడగనని చెప్పు. బీహార్ వాడు పోయాడా? మీరు ప్రయత్నిస్తున్న వ్యక్తి కొన్ని లోకాలు దాటి పోవచ్చున్నాడు.
దయచేసి వచ్చే జన్మలో వీడు మనిషిగా పుడితే ప్రయత్నించండి. ఎవరది? రవీందర్ మంచిగా మారండ్రా అంటే నన్నే లేపేయాలని చూస్తారా? ఇప్పటిదాకా మీ ఆటలు నేను చూశాను. ఇక నుంచి నేను వెయ్యబోయే దరువు ఎలా ఉంటుందో చూడండ్రా. హలో, నేను ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ నుంచి పాత సార్ మాట్లాడుతున్నాను సార్. పార్సారథి గారు చెప్పండి. ఇంకో గంటలో మీ ఇంట్లో రైడ్ జరగబోతుంది సార్. మన ఇంట్లో ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ అంట. డబ్బు, అగ్రిమెంట్స్, డాక్యుమెంట్స్ అన్ని 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 మొత్తం ప్యాక్ చేయండి. ప్యాక్ చేయండి. బీపీ పెరిగినప్పుడు ఫ్లోట్ వాయించాలని తెలీదా? కానీ ఇవన్నీ కార్లు ఎక్కించుకుని ఎక్కడ ఆకుండా సిటీలో తిరుగుతూనే ఉండండి. వెళ్ళండి, వెళ్ళండి. నేను చెప్పినప్పుడు తిరిగిరండి. చెప్పండి పార్సారథి గారు. ఇప్పుడు ఇన్ఫర్మేషన్ వచ్చింది సార్, రైడ్ క్యాన్సిల్ అయిందట. క్యాన్సిల్ అయిందా? రేయ్, రైడ్ క్యాన్సిల్ అయింది. వెంటనే ఇంటికి వచ్చేయండి. ఓకే సార్. పార్థసారథి చెప్పండి. రైడ్ జరుగుతుందట సార్. ఏంటి ఓసారి ఉందంట ఓసారి లేదంట? నేనే చేయండి సార్, ఈసారి రైడ్ కన్ఫర్మ్ జరుగుతాడు సార్. సార్ రైడ్ ఉందంట. తిప్పండి తిప్పండి, తిరుగుతూనే ఉండండి. ఏంటి మళ్ళీ రైడ్ క్యాన్సిలా? పొద్దు నుంచి ఫోన్ చేసి దొబ్బుతున్నావు కదయ్యా. నేను దొబ్బడం ఏంటి సార్? మీకు ఇదే ఫస్ట్ టైం ఫోన్ చేయడం సార్. అంటే రవీందర్, నా డబ్బులు, నా ప్రాపర్టీ సార్. నా డబ్బు సేఫేగా? అంతా సేఫే సార్. వెంటనే వెంటనే ఇంటికి వచ్చండి. అలాగే సార్. నీ ప్రాపర్టీస్ నీ సేఫ్ కదా? లేకపోతే సేఫ్ కదా? అన్ని ప్రాపర్టీస్ కరెక్ట్గా ఉన్నాయి కదా? చెప్పు శాంతిరామ్, నీ పోలీస్ సెక్యూరిటీ కావాలా? అదిగో తీసుకో, వాడుకో. వెళ్ళిన బళ్ళు వెళ్ళినట్టే వచ్చాయి. ఎలా కొట్టేసావురా? పొద్దు నుంచి సాయంత్రం దాకా సిటీలో బళ్ళు వేసుకుని ఓ తిరిగే పన్నావు. వాళ్ళు మనుషులు కాదా? ఆకలిదా? దాహమేదా? రాదా? ఇలాంటి బోర్లు ఉంటాయి శాంత. మర్యాదగా నా డబ్బు నాకు ఇచ్చేయ్. ఓరి బాబాయ్, ఓరి పిఏ, ఓరి పట్టుకుని చెప్పేస్తున్నాడు, ఏదో ఒకటి చెయ్యిరా. నా శాంత డార్లింగ్ రా, నా దిల్కే టుక్కురారా. ఓర్ని కొట్టుకండి, ఇద్దరే కొడితే ఓకేరా. మీరు అందరూ కలిసి వాళ్ళు కొడితే నా కలుగుతున్నా చూడలేదు రా బాబు. బాసు, నిన్ను చంపిన ముగ్గురులో ఒక్కడిని జైలుకి పంపించా. మిగతా ఇద్దరిని కూడా వదలను వదలను వదలను. చంపై రాజా, కుమ్మై ఇరవై. నువ్వు ఏదంటే అదే రైట్, నువ్వు ఏదంటే అదే బాధ్యన్. నెక్స్ట్ ఐటమ్, హ్యాపీగా పెళ్లి చేసుకోవాలి. ఊరంతా జామ్ జామ్ రదిరిపోవాలి. అదనడానికి మనకెవడున్నారా? అనాథలం కదరా. రే కాయా, అలా మాట్లాడకో, అలా మాట్లాడకో. మనం అనాథలం కాదురా, మరి మనకి అమ్ముంది. అమ్మా ఎక్కడ? కాజా, నేను అమ్మని తీసుకొస్తాను. నమస్కారం సార్. నమస్కారం. మీరు మా ఆశ్రమానికి ఇక్కడ పార్వతం గారని ఉన్నారు సార్. ఆవిడ మీకు మా అమ్మ. మీ అమ్మగారు? అవును. ఆవిడ ఎప్పుడు చెప్పలేదు సార్. రండి సార్. అమ్మా పార్వతమ్మా, నమస్కారం అమ్మా. నమస్కారం. మీ అబ్బాయి ఇచ్చారు. అమ్మా, మన ఇంటికి వెళ్తాం పద. అమ్మా నన్ను నమ్మమ్మా, నేను ఇదివరకట్లా లేనమ్మా, మారిపోయినమ్మా. అమ్మ ప్లీజ్ అమ్మ, ఇంటికి వెళ్తాం పదమ్మా. అమ్మ మారిపోయినా చెప్తే నమ్మమంటమ్మా.